ఎవరిచ్చాడు నా నెంబర్? వాడెవడో గొట్టంగాడు ఇచ్చాడు. రోడ్డు మీద ప్రతి ఒక్కడికి తెలుసుగా నీ గురించి. ఏమ్మా తప్పుగా ఏం పెట్టలేదు కదా. వద్దు, మా పేరెంట్స్ ఒప్పుకోట్లా, కామెంట్స్ మాకు నచ్చట్లా, మాకు అనవసరం. తీపిస్తావా తీపిచ్చవా? నేనైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతా. మరి ఎడిటర్ గురించి చెప్పు, మేము వాడితో మాట్లాడుకుంటాం. సరే ఆగు, నేను పోలీస్ కి లైన్ కలుపుతా. మీరు ఇలానే చేయండి. మీ ఇష్టం ఛానల్ పెట్టుకొని ఏదేదో చేస్తున్నారు కానీ ఏంటి నేను ఇందాక నేను చెప్పను. నేను ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాల్ చేసి ప్రాంక్ చేయాలి. ఓకేనా? ఎలా మాడతారో ఏం చేస్తారో తెలీదు, బీభత్సంగా చేయాలి. మొన్న మాది వీడియో తీసుకున్నారు కదా, వీడియో అర్జెంట్గా డిలీట్ చేయకపోతే మర్యాదగా ఉండదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాను అయిదని చెప్పాలి. ఓకేనా? రెడీయా? సో ఈరోజు శ్రీవిద్య మీద వీళ్ళ చేత శ్రీవిద్య అక్క వద్దు, శ్రీవిద్య మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత శ్రీవిద్య ఎలా రియాక్ట్ అయితే తెలియదు, బట్ వీళ్ళు ఎక్స్ట్రీమ్గా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ నా వాయిస్ గుర్తుపట్టేసింది. ఆల్రెడీ మేము అనుకున్నాం ప్రాంక్ చేద్దాం ఈరోజు ఫుటేజ్ రాపోతా అని చెప్పి, బట్ కానీ వీళ్ళని చూస్తుంటే ఎక్స్ట్రీమ్గా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతారో లేదో తెలియదు. మరి లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దామా? హలో, ఎవరండి? మేమెవరైతే మీకు ఎందుకు కానీ, మొన్న పీడీటీవీ ఛానల్ వాళ్ళు వచ్చి మా వీడియో తీసుకున్నారు. నువ్వేం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తావు నాకు అనవసరం. ఇప్పుడు ఒక్క 5 minutesలో నా వీడియో కనుక డిలీట్ అయిపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేదాకా వెళ్దాం అనుకుంటున్నా. అవును, మేము వద్దు అంటే బలవంతంగా వచ్చి మాతో చేయించారు. అప్పుడే చెప్పాము మేము చెయ్యమని. చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటే ఎలా? మాకు దివ్య అక్కే మళ్ళీ ఆ అన్నయ్య కెమెరా అన్నయ్య వస్తున్నాడు, ఓ నవ్వేసుకుంటున్నాడు. చెయ్యమని అని చెప్తే వినట్లేదు. అవునా? మరి మీరు అక్కడే వాదించాలి కదా. మేము వాదించాం, ఎక్కడ వాళ్ళు వినట్లేదు, చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు బరస్ట్ అయిపోతున్నారండి, మేమేం చేయాలి అసలు? ఇప్పుడు మీరేం చెప్పాలి? వీడియో తీసేసేయండి, మాకు నచ్చలేదు అని చెప్పాలి. వాళ్ళు ఎక్కడ వింటున్నారండి? మాకు పోనీ ఓకే, వాళ్ళ నెంబర్ ఇవ్వు. ఎవరి నెంబరు? అక్క నెంబర్. నాకు ఇన్స్టాలో అక్క రిప్లై ఇవ్వట్లేదు. అంటే మీరు ఎప్పుడు నిన్న మొన్న మీ వీడియో వచ్చింది? మొన్న వచ్చింది. లింక్ పంపించండి. లింక్ నా దగ్గర అవన్నీ ఉంటే నేనే వాళ్ళని ఎలాగోలా అడుక్కునేదాన్నిగా. అసలు ఎక్కడ చూసుకున్నారు? మా పేరెంట్స్ అండి, పేరెంట్స్ ఇంట్లో ఫోర్స్ చూపించారు. ఏంటి ఇలా మీరు చేస్తున్నారు రోడ్ల మీద? కాలేజీలు పంపిస్తుంటే ఏంటి మీరు చేసే పనులు అంటున్నారు. ఎవరితో మీరు చేసే పనులకి మేము ఇక్కడ తిట్టించుకోవాల్సి వస్తుంది. అదే మీరు లింక్ పెట్టాలి కదా. మీరు లింక్ పెట్టకుండా నాగేలా తెలిసింది ఏ వీడియో తీయాలో. ఏ వీడియో తీయడం ఏంటి? నీకు తెలుసుగా, వాళ్ళతో చేస్తావుగా. అక్కని అడుగు. నీకు కావాలని ఫోటో పెడతా, మనిషి తెలియకుండా నేను వీడియో తీయమంటే ఏ వీడియో తీస్తాను? అందుకే నా ఫోటో పెడతా అంటున్నానుగా. నా ఫోటో పెడతా. సరే, ఈ నెంబర్కే పెట్టనా? నువ్వెక్కడున్నావు అసలు? నువ్వెక్కడున్నావు? నేను నిన్ను కలవాలనుకుంటున్నా ఫస్ట్. ఏమ్మా ఏంటి? మెయిన్ ఇన్ఛార్జ్ నువ్వేగా. నేను చెప్పాను తీయమని మిమ్మల్ని వీడియో. నీ పేరే వచ్చి అక్కడ చేసింది దివ్య అక్క, నీ పేరే చెప్పుకుంది ఇక్కడికి వచ్చి. అక్కడ నెంబర్ ఇమ్మంటే వాళ్ళ నెంబర్ ఇవ్వాల, మీ నెంబరే ఇచ్చారు. మరి మేమేం చేయాలి? ఎవరిచ్చాడు నా నెంబర్? వాడెవడో గొట్టంగాడు ఇచ్చాడు. రోడ్డు మీద ప్రతి ఒక్కడికి తెలుసుగా నీ గురించి. మామూలు చేయవు అసలే నువ్వు పీడీటీవీలో. నా ఉద్యోగం అదేనండి. మరి ఉద్యోగం, మరి నీకు నీ ఉద్యోగం నుంచి అంత ఇదిగా ఉన్నప్పుడు మా బాధలు కూడా అర్థం చేసుకోవాలిగా. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటే అలా. నేను వీడియో తీసాను. నువ్వు తీలా, కానీ నీ పేరే వచ్చి చెప్పి తీసారు ఇక్కడ. నా పేరు చెప్పి తీస్తే నేను ఉన్నాను అక్కడ. నువ్వు లేకపోయినా నీ పేరు వాడుకున్నారు. ఓకే అక్క అది కదా ఇది కదా అనుకొని మేము కన్విన్స్ అయ్యాం. కానీ ఎవరికి తెలుసు మీరు ఇలా పెట్టుకుంటారని. ఏమ్మా తప్పుగా ఏం పెట్టలేదు కదా. వద్దు, మా పేరెంట్స్ ఒప్పుకోట్లా, కామెంట్స్ మాకు నచ్చట్లా, మాకు అనవసరం. తీపిస్తావా తీపిచ్చవా? నేనైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతా. నేను తీయమన్నానే ఏంటి? నన్ను బెదిరిస్తారేంటి? నేనే ఎడిట్ చేసింది. ఎడిట్ చేయడం అసలు ఎడిటర్ ఎవరు అది చెప్పండి. మీకు అన్ని అనవసరం. అన్ని అనవసరం ఉన్నప్పుడు నువ్వు చెప్పి మేము చెప్పింది చెయ్యాలి. నువ్వు చెప్పింది మరి ఎడిటర్ గురించి చెప్పు, మేము వాడితో మాట్లాడుకుంటాం. నువ్వు ఫోటో పెడితే తీస్తాను, ఇంకెక్కువ మాట్లాడితే నేను ఫోన్ ఎత్తాను. ఇంకా ఫోటో పెట్టి తీసాను. అప్పుడు నీ నెంబర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేస్తా, లేనిపోయిన కేసులన్నీ వేసేస్తా. సరే ఇస్తా. నీకు వీడియో పోవాలి అంతే. పెట్టు,
ఫోటో ఈ నెంబర్కే పెట్టినా. నీకు వాట్సాప్ ఉందా? ఉంది. ఎక్కువ మాట్లాడాను. ఎవరు ఎక్కువ మాట్లాడారు? నాకేం సంబంధం అంటే మరి మాకు ఇంకా అలానే వస్తాయి మాటలు. తీస్తే అయిపోద్ది. ఎడిటర్ ఎవడు అని ఎవడ తీయమన్నా నేను తీసాను. నువ్వు తీసావు, నేను అసలు చెప్పలేదు అసలు. మరి నువ్వు నన్ను ఫోన్ చేసి నన్ను అడగడం ఎందుకు? సరే కానీ నువ్వు నాకు తెలుసుగా బాగా. అడగగానే నెంబర్ ఇచ్చారు, రోడ్డు మీద వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు? నాదా? నీదే ఇచ్చారు. పోనీ ఇచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడాలి? పేరెంట్స్ తిడుతున్నారు తీసేయండి అంటే అయిపోయింది. నువ్వు ర్యాష్ గా హలో ఎవరు అంటే ఇంకా నాకు బాగా కోపం వచ్చేసింది. ఏమని ఫోన్ చేసి కొత్త నెంబర్ ఎవరండి ఏమని నేను ఎవరండి అని అడగాలి కానీ హలో ఎవరు అంటే మరి నాకు కోపం రాదా? అవునా? ఆయన ఫోన్ ఎత్తట్లేదు కానీ నాకు దివ్య అక్క నెంబర్ ఫోటో పెడితే వద్దు. నువ్వు ఇంత ర్యాష్ గా మాట్లాడు. నాకు అసలు నీకు చెప్పాలని కూడా లేదు. నేను నీ ఫోన్ పెట్టేస్తా కానీ నువ్వు నాకు దివ్య అక్క నెంబర్ ఇవ్వు. నేను దివ్య అక్కతో మాట్లాడుకుంటా. అక్క కూడా వినకపోతే ఇంకా వెళ్ళిపోతా. చెప్తున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతా. అసలు ఆ దివ్య ఎవరు? మాట్లాడుకోవాలిగా మరి. మేము పెట్టింది వచ్చి మాట్లాడింది ఆమెగా, మాట్లాడింది మరి. అలా అసలు ఆమెకు అంత లేనప్పుడు మా దగ్గరికి వచ్చి వీడియో చెయ్యండి అసలు ఆమెకి ఏం అవసరం అంత చేయడానికి? ఇప్పుడేమో ఆమె నెంబర్ ఇమ్మంటే ఆమె చేయదు అని చెప్తున్నావు. వీడియో తీసింది ఆమెగా వచ్చి. నాకు నువ్వు అనవసరం, నువ్వు నాకు నచ్చరా అసలు. వద్దు, తీసే వదిలే. నాకు దివ్య అక్క నెంబర్ పెట్టి నువ్వు. నాకు ఇప్పుడు నాకు లింకులు పెట్టాను. ఓపిక లేదు నాకు, మాట్లాడే ఓపిక ఉంది. నువ్వు పెట్టు ఫస్ట్, నాకు నెంబర్ పెట్టి. వాళ్ళ నెంబర్ ఈ నెంబర్ అడగదు, అందుకే దివ్య అక్క నెంబర్ అడిగాను నేను. సరే అక్కకు ఫోన్ చేసి అక్కడ అడుగు. నీ నెంబర్ అడుగుతుంది ఒక అమ్మాయి. చెప్పు నా పేరు వెంకటదుర్గ, లేదంటే చిన్ని అని చెప్పు అవసరం అయితే. అవునా? హలో హలో ఎవరు కాదు నీ పక్కన ఈ ఫోన్ ఎవరు? ఈ నెంబర్ ఏ అమ్మాయిదా? అమ్మాయికి ఫోన్ ఇవ్వు నువ్వు. మీ యాంకర్ నాకు అనవసరం. నేను అమ్మాయితో మాట్లాడాలి. ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసిద్ది ఏంటి? మాకు పల్లెకి మేము చేసుకుంటున్నా ఏంటి ఫోన్? నాకు దివ్య అక్క నంబర్ పెట్టమని అడిగా, ఏదేదో మాట్లాడుతుంది. మళ్ళీ తిరిగి నేను ర్యాష్గా మాట్లాడుతున్నా అంటుంది. మాకు కోపాలు రావేంటి మరి? మీరు మాట్లాడేదాన్ని బట్టేగా. హలో, ప్రాబ్లం నాకు అక్కే ప్రాబ్లం. నేను మామూలుగా అక్క మామూలుగా మాట్లాడాలిగా. దివ్య అక్క నెంబర్ పెట్టమంటే ఏదేదో మాట్లాడుతుంది ఏంటి? నా ప్రాబ్లం ఇంకా నేను మీకు చెప్పను. నేను చాలా హర్ట్ అయ్యా. మీకెందుకు చెప్తాను? నేను ఎవరికి ఫోన్ చేశానో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో చెప్పుకుంటా. అసలు మీకు అనవసరం. నేను చెప్పను. సరే నాకు దివ్య నెంబర్ ఇవ్వు. అసలు ఆమె చేసింది ఇదంతా. ఎవరు పడితే వాళ్ళు మరి మీరు వచ్చి ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము పీడీటీవీ అని మీ ఇష్టం వచ్చాడు వీడియో తీసుకుంటే అయిపోద్దా? నీకు చెప్పండి. అసలు నీకెందుకు చెప్పాలి? అసలు ఎవరో కూడా నాకు తెలియదు. నీకెందుకు చెప్పాలి నేను? చెప్తాం మేము, తీసిన వాళ్ళతో చెప్తాం మేము. నాకు అదంతా అనవసరం. ఫస్ట్ నేను దివ్యతో మాట్లాడాలి. నేను దివ్యతో మాట్లాడిన తర్వాత అవసరం అయితే నీకు చూపించుకోవాలి. మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను నేను. నా దగ్గర లింక్ లేదు. ఏం చేయమంటావు చెప్పు. నా దగ్గర లింక్ లేదు. మా బ్రదర్ మాట్లాడతారని చెప్పి అన్నతో మాట్లాడించు. సరే ఆగు, నేను పోలీస్కి లైన్ కలుపుతా. మీరు ఇలానే చేయండి. మీ ఇష్టం ఛానల్ పెట్టుకొని ఏదేదో చేస్తున్నారు కానీ ఏంటి? నేను ఇందాక అమ్మాయికి చెప్పాను ఆ ప్రాబ్లము. వెనకన్నా అరుస్తుంది మీద. నీకు చెప్పండి. నేను ఆ అమ్మాయితో మాట్లాడాలని చేస్తే మధ్యలో నువ్వు వచ్చి ఫోన్ తీసుకొని నీకు చెప్పండి. నీకు ఎలా చెప్తా? మీరు ఎలా పడితే ఎవరికి పడితే వాళ్ళకి ఎలా నెంబర్లు ఇవ్వరా? నేను అలా పడితే చెప్పను అలాగా.
బ్యాడ్ గా ఏం లేదు, మా పేరెంట్స్ నచ్చలా, మమ్మల్ని వచ్చి పెడుతున్నారు, మా కామెంట్స్ నచ్చలా, తీస్తావా తీవా. నా దగ్గర లింక్ లేదు, ఏం చేయమంటావు అయితే? మాకు ముందు ఇన్స్టా లేదు, అది చెప్పండి. మా పేరెంట్స్ ఇంట్లో మీకు అవన్నీ లేకుండా మీరు ఎలా చేశారని అడుగుతున్నారు, ఏం చెప్పాలండి? కాలేజ్ దేనికి పంపిస్తాం మిమ్మల్ని? అన్ని రోడ్డు మీద చేసుకొని తిరగడానికి ఏంటి పంపించారని మా మీద అరుస్తున్నారు. మీరు వచ్చి చెప్తారా? పోనీ నేనే ఎడిటింగ్ చేసేది నేనే తీసేది అన్నారు, మీరు వచ్చి చెప్పండి అయితే. సరే ఆగండి, ఇస్తా. నిజంగా ప్రాంక్. ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి ఇదొక ప్రాంక్ అని చెప్పి నువ్వు చెప్పు. నువ్వు చేయకు, ఆ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ చేసి ప్రాంక్ అని చెప్పు. ఎవరిదాది ఇప్పుడు ఎవరిదా చూడు. హలో చెప్పక్క. ఫోన్ చేసి ఇట్ ఈస్ ఎ ప్రాంక్. అంటే ఫుటేజ్ దొరకలేదు విద్య, సో ఏం చేయాలి అంటే ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. సో అందుకనే ఇక్కడ మన పీడీటీవీ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు గర్ల్స్, సో అందుకని వాళ్ళ చేత ప్రాంక్ చేస్తాం. సో అది చూసారు కదా, మాకు ఫుటేజ్ దొరక్క సో ప్రాంక్ చేసాము. సో నేనైతే నాకు నిజంగా చేతి షోయింగ్ వస్తుంది, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. సో మరి చూసారు కదా, మా ప్రాంక్ అయితే ఇలా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్.